సున్నం పరిశ్రమకు శాపంలా మారిన మెమో 16,021 రద్దు చేయాలని పిడుగురాళ్ల పట్టణ లైమ్ స్టోన్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి పర్యటన సందర్భంగా ఆయనను కలిసిన ప్రతినిధులు ప్రస్తుతం వసూలు చేస్తున్న రాయల్టీ విధానంలో మార్పులు చేయాలని, సిమెంట్ పరిశ్రమ రాయల్టీ విధానాన్ని సున్నం పరిశ్రమకు అమలు చేయాలని కోరారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కరోనా తర్వాత నుండి కన్సిడరేషన్ ఫీజులు వసూలు చేయడం బాధాకరమన్నారు. వారి వినతిపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అందరినీ పరిచయం చేసుకుని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాల మీద డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మైనింగ్ లో అవకతవకలను కూడా అందరూ తెలుసు. దాదాపు 20,000 కోట్ల రూపాయల పైన ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాల ప్రకారం ఇక్కడ అవినీతి జరిగిందనేది తెలుస్తుంది. దాని మీద ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళ సీఎం గారు అయితే స్పష్టంగా ఆదేశించడం కూడా జరిగింది. ఇవాళ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి డిపార్ట్మెంట్ లో మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకుని ఇటు రాష్ట్ర ఆదాయం, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే కొత్త మినరల్స్ ని మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా కొంత ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీని మనం ఎలా తీసుకెళ్లాలి, మనకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి కృషితో 1997లోనే మెరిట్ అనే మనం ఒక ట్రస్ట్ ని పెట్టుకున్నాం. కొత్త మినరల్స్ ని ఐడెంటిఫై చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం 2014లో పెట్టింది. అంటే అడ్వాన్స్ గా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పెట్టిన మెరిట్ లో దాని ద్వారా కొత్త మనం మినరల్స్ ని ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఉన్నటువంటి అవకాశాన్ని రేపు రాబోయే కాలంలో వాళ్ళ క్రిటికల్ మినరల్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి సుదీర్ఘమైనటువంటి దాదాపు తీర ప్రాంతం, దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం, అక్కడ బీచ్ లో కూడా మనకి ఆఫ్ షోర్ లో కూడా మనకి మినరల్స్ దొరికేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి, అలాగే ఇప్పుడున్నటువంటి గతంలో రివిజన్స్ కానీ ఇక్కడ ఫైన్స్ వేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి ఫైన్స్ వేసి లాక్కోవాలనే ఉద్దేశంతో 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. అవన్నీ మనం ఎంత త్వరితగతిన పరిష్కారం చేయాలి, రెన్యూవల్స్ ఎలా త్వరితగతిన పరిష్కారం చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం అవుతుంది. అట్లాగే శాండ్ ఇవాళ గతంలో చూసాం, ఎన్ని తప్పులు చేశారో శాండ్ లో మనం అందరం కూడా చూసాం. దానివల్ల రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకుండా వాళ్ళు దోచుకునే విధానం కూడా చూసాం. దాని మీద కూడా ఆల్రెడీ ఎంక్వైరీస్ జరుగుతాం.